హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో ర్యాలీ గమనిస్తున్నాం కదా. గత 10 రోజుల నుంచి మనం స్టాక్ మార్కెట్లో 21,950 లెవెల్స్ నుంచి 23,350 లెవెల్స్ వరకు, అంటే సుమారుగా 1,400 పాయింట్లు కంటిన్యూస్గా ర్యాలీ వచ్చింది. ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఇది సస్టైన్ అవుతుందా, దీన్ని నమ్మొచ్చా అనే విషయాలు, కొన్ని బేసిక్ విషయాలను అబ్జర్వ్ చేస్తూ, అంటే మనకి అవైలబుల్ డేటా ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఇది టర్న్ అవుట్ అవ్వచ్చు, అంటే ఇది ఇక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదంటే ఇక్కడి నుంచి డ్రాప్ అవుతుందా, మరలా ఇంతకుముందు ఏదైతే సెల్లింగ్ ప్రెషర్ మనం చూసామో మార్కెట్లో, మరలా సెల్లింగ్ ప్రెషర్ ఇంకొకసారి మార్కెట్లోకి వస్తుందా అనేది మనం కొన్ని బేసిక్ విషయాలను చూస్తూ మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఎఫ్ఐఐ డిఐ డేటా, అంటే మనకి మార్కెట్లోకి ఫండ్స్ ఎట్లా వస్తాయి, మనకు మార్కెట్లో బై కానీ సెల్ కానీ చేయాలి అంటే either ఎఫ్ఐఐస్ అయినా ఉండాలి, లేదంటే డిఐఐస్ అంటే రీటైలర్ రూపంలో ఉన్న మార్కెట్లోకి ఫండ్స్ ఫ్లో అవ్వాలి. అది ఒకసారి గమనిస్తే మంత్ టు డేట్, అంటే ఈ మార్చి మంత్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు ఎఫ్ఐఐస్ 15,412 కోట్లు సెల్ చేస్తే డిఐఐస్ 30,000 కోట్లు, అంటే ఆల్మోస్ట్ డబుల్. సో 15,400 కోట్లకి డబుల్ 30,800 కోట్లు బై చేశారు డిఐఐస్. అయితే లాస్ట్ 1 వీక్ నుంచి కనుక మనం చూస్తే ఎఫ్ఐఐస్ 21 మార్చి 7,470 కోట్లు బై చేయడం జరిగింది. అయితే ఇది మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. 20th మార్చి 3,200 కోట్లు, 19th మార్చి 10,096 కోట్లు, 18th మార్చి 694 కోట్లు, 17th మార్చి 4,400. అంటే ఇంతకుముందు ఏదైతే కంటిన్యూస్ సెల్లింగ్ ఉందో ఆ సెల్లింగ్ నుంచి కొద్దిగా బయటపడుతూ గత 4 రోజులుగా చూస్తే 2 డేస్ పాజిటివ్గా, 1 డే నెగిటివ్గా. సో ఈ డేని మనము 21 మార్చి మనము కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అది రీషఫుల్లో భాగంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంటు మేజర్ డీల్స్లో వచ్చింది. ఇది మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు. సో ఓవరాల్గా చూస్తే వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వచ్చింది. వాళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది కాబట్టి మీరు డిఐఎస్ని చూడండి. 20వ తారీఖు 3,100 కోట్లు సెల్ చేస్తే 21 మార్చి 3,202 కోట్లు, అంటే ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉంటే, డిఐఎస్ సెల్ చేస్తూ ఉంటే ఎఫ్ఐఎస్ బై చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రెండ్ ఏదన్నా మనకి రివర్స్ అయ్యి కనుక ఎఫ్ఐఐస్ కనుక మరలా ఒకసారి మనీ ఫ్లో చేయగలిగితే మన మార్కెట్లోకి అది పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్లోగా ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఇప్పటివరకు సెల్ చేస్తూ వచ్చారో ఆ ఇంటెన్సిటీ తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తుంది మనకి. ఆ ఇంటెన్సిటీ తగ్గినట్టయితే మన మార్కెట్లకి ఇక్కడి నుంచి కూడాను మనం ఇంతకుముందు లెవెల్స్ మాట్లాడుకున్నాము. 23,800 అనేది మనకి ఫస్ట్ ఇక్కడి నుంచి 23,500 లెవెల్ దాటితే కనుక 23,800 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అంటే 23,800 వరకు కూడాను వచ్చే అవకాశం ఉంది. ఈ ర్యాలీలో 23,800 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది ఎఫ్ఐఐ డిఐ డేటాకి సంబంధించి. అదే మార్చ్ మంత్కి కానీ కాకుండా ఫిబ్రవరి మంత్కి చూస్తే, అంతకుముందు ప్రీవియస్ మంత్స్లో కనుక చూస్తే మనకి ఎఫ్ఐఐస్ 58,988 కోట్లు సెల్ చేస్తే డిఐఎస్ 64,853 కోట్లు బై చేశారు. అదే జనవరి మంత్లో 87,000 కోట్లు. జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ బాగా సివియర్ సెల్లింగ్. ఇప్పటివరకు, అంటే ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్నది 23rd మార్చి, అంటే సండే చేస్తున్నాను. అప్పటికి ఎఫ్ఐఐ సెల్లింగ్ 15,400 కోట్లు మాత్రమే ఉంది. అంటే 15,400 కోట్లు అంటే మనకి డిసెంబర్ మంత్లో ఏదైతే చేశారో, ఇప్పుడు అక్టోబర్లో ఎట్లాగూ 1,15,000 కోట్లు చేశారు, నవంబర్లో 45,000 కోట్లు, డిసెంబర్లో వచ్చేసేసి 16,000 కోట్లు. అదే ఇప్పుడు రిపీట్ అవుతుందేమో అనిపిస్తుంది. జనవరిలో కూడాను 87,000 కోట్లు చేస్తే ఫిబ్రవరిలో 59,000 కోట్లు సుమారుగా, మార్చ్లో ఇప్పటివరకు వాళ్ళు చేసిన సెల్లింగ్ 15,400 కోట్లు. సో ఈ ఇంటెన్సిటీ, సెల్లింగ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే మార్కెట్లోకి మరలా ఒకసారి ఫండ్స్ ఫ్లో అయ్యే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇది ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. దీంతో పాటుగా ట్రంప్ పాలసీస్ చేంజ్ అయితే, ఒకవేళ ఇప్పుడు ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది మనకి ఎట్లాగో మార్కెట్లో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ, ట్రంప్ కనుక ఏదైనా కామెంట్స్ చేస్తూ తను టారిఫ్ మీద ఇంకా స్ట్రెస్ చేస్తూ, April 2న టారిఫ్ గురించి మేజర్ డెసిషన్ ఒకటి రిలీజ్ అవుతుంది మనకి. అంటే కంటిన్యూ చేస్తాడా మెక్సికో మీద కానీ, కెనడా మీద కానీ,
చైనా మీద కానీ ఆ April 2 నుంచి ఇంకా అట్లానే కంటిన్యూ చేస్తాడనేది మనకు డిసైడ్ అవుతుంది. ఓకే, ఇది కంటిన్యూ చేస్తే కనుక April 2 స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని అది కంటిన్యూ చేస్తే కనుక దాని ఇంపాక్టు మన ఇండియన్ ఎకానమీ మీద ఏ విధంగా ఉంటుంది, ఓకే, అంటే ఏ సెక్టార్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కనుక మనం చూస్తే మనకి Nifty 50 వెయిటేజ్లో వచ్చేసేసి ఫైనాన్షియల్ సెక్టార్కి సుమారుగా 23%, అంటే 23.64% అనేది వెయిటేజ్ ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 పాయింట్స్ క్యాలిక్యులేషన్లో 24 పాయింట్స్ అప్రాక్సిమేట్గా ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి వస్తుంది. ఫైనాన్షియల్ సెక్టార్ కూడా ఆ స్టాక్స్కి నుంచి మాత్రమే వెయిటేజ్ వస్తుంది. కాబట్టి ట్రంప్ టారిఫ్స్ కూడా ఎప్పుడు కూడాను మన ఫైనాన్షియల్ సెక్టార్ మీద ఆ ఇంపాక్ట్ ఉండదు, ఫైనాన్షియల్ సెక్టార్ మీద బేసిక్గా ఉండదు. అట్లానే మనకి ఈ హెల్త్ కేర్ మీద కూడాను తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఎందుకు తక్కువగా ఉండే అవకాశం ఉందంటే హెల్త్ కేర్ అనేది మన అమెరికన్ ఎకానమీలో ఈ హెల్త్ కేర్ అనేది చాలా మేజర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేదంటే ఈ ఫార్మా ఇండస్ట్రీ బేసిక్గా అక్కడ డెవలప్ అయ్యలేదు. ఓవరాల్గా మన ఇండియన్ ఫార్మా కంపెనీసే ఎక్కువ అక్కడికి సప్లై చేస్తూ ఉంటాయి. సో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మీద వాళ్ళు టారిఫ్లు ఎక్కువ వేసే అవకాశం తక్కువ, వాళ్ళు టారిఫ్లు ఇంక్రీజ్ చేసే అవకాశం తక్కువ. కాబట్టి ఈ సెక్టార్ మీద కూడాను ఆ ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఓకే, అట్లానే మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ కూడాను ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ అనేది అంత ఎక్కువగా ఉండకపోయే అవకాశమే ఉంది. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది మనము గూడ్స్ రూపంలో మనము ఎక్స్పోర్ట్ చేసేది కాదు, ఇది సర్వీసెస్ రూపంలో మనం డెలివరీ ఇచ్చేది. ఈ సర్వీసెస్ సెక్టార్ మీద కూడాను ఈ టారిఫ్స్ అనేది ఎక్కువ ప్రభావం చూపించకపోవచ్చు. అంటే మన ఫైనాన్షియల్ సెక్టార్స్ 24%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 8%, హెల్త్ కేర్ 8%, సుమారుగా 40% వరకు ఈ ట్రంప్ టారిఫ్స్ ప్రభావం తక్కువగా ఉండే సెక్టార్స్లో మన Nifty 50 అనేది ఆ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి ఈ టారిఫ్స్ ఏదన్నా ఇంక్రీజ్ చేసినా కూడాను ఫర్దర్గా ట్రంప్ టారిఫ్స్ కంప్లీట్గా నేను ఇంకా టారిఫ్స్ ఇంకా ఇంక్రీజ్ చేస్తానని చెప్పినా కూడాను మన Nifty 50 కాంపోనెంట్స్లో 40% వరకు ఇంపాక్ట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మేజర్గా మనకి ఇంపాక్ట్ ఎక్కువ అవుతుందంటే ఎక్కడ ఉంటుందంటే ఆటోమొబైల్లో ఉంటుంది, మెటల్స్ అండ్ మైనింగ్లో ఉంటుంది, అట్లానే ఆయిల్ అండ్ గ్యాస్ వీటిల్లో ఉంటుంది, అట్లానే కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఉండే అవకాశం ఉంది, అట్లానే క్యాపిటల్ గూడ్స్ మీద ఉండే అవకాశం ఉంది. బట్ ఈ మేజర్ కాంపోనెంట్స్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ హెల్త్ కేర్ మీద కానీ తక్కువగా ఉండే అవకాశాలు ఉంది. ఆ ఇంపాక్ట్ అనేది అంటే ఇంకొకటి ఏంటంటే స్లోగా గ్రాడ్యువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక న్యూస్ని ఒకసారి డిస్కౌంట్ చేస్తుంది స్టాక్ మార్కెట్స్. అయితే ట్రంప్ది లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఆ ఇంపాక్ట్ అనేది సివియర్గా నడుస్తూ ఉంది. ట్రంప్ ఏదైనా టారిఫ్స్ గురించి మాట్లాడినా లేదంటే తను ఏదైనా జియోపొలిటికల్ దీని గురించి కామెంట్ చేసినా కూడాను అది మన మార్కెట్స్ మీద ప్రభావం చూపుతూ వస్తుంది. స్లోగా గ్రాడ్యువల్గా దాని ఇంపాక్ట్ అనేది తగ్గిపోయి, అంటే ట్రంప్ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయి జనరల్ అంటే రెగ్యులర్ బిజినెస్కి బ్యాక్ టు బిజినెస్కి వచ్చేస్తుంది. బ్యాక్ టు బిజినెస్ అంటే కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆ పర్ఫార్మెన్స్ వాటికి ప్రాఫిట్స్ మేక్ చేయగలుగుతుందా లేదా, ఇది బేసిక్గా ఇక నుంచి రాబోయే రోజుల్లో ఇది బేసిక్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట మార్కెట్. కాబట్టి ఇదొకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం. వీటితో పాటుగా మనం కొన్ని టెక్నికల్స్ అంటే మన నిఫ్టీకి సంబంధించి టెక్నికల్ లెవెల్స్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక ఇది సపోర్ట్, ఈ మంత్లీ పివోట్ పాయింట్స్, ఇది బేసిక్గా మంత్లీ పివోట్ పాయింట్స్ చూస్తే కనుక పివోట్ పాయింట్ వచ్చేసేసి 22,700 దగ్గర ఉంటాయి, రెసిస్టెన్స్ 23,250, అంటే అది క్రాస్ చేసే ఉంది ప్రస్తుతానికి. మనకి ఇప్పుడు లెవెల్స్ వచ్చేసేసి ప్రజెంట్ 23,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ని క్రాస్ చేసింది. సో స్టాండర్డ్ పివోట్ పాయింట్ ప్రకారము 23,250 లెవెల్స్ పైనే ఉంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ సో మంత్లీ లెవెల్లో అంటే మనకి ఇది కనుక పాజిటివ్గా క్లోజ్ అయితే మార్చి మంత్ కనుక పాజిటివ్గా క్లోజ్ అయ్యి 23,500 లెవెల్స్ పైన కనుక ఉంటే సెకండ్ రెసిస్టెన్స్ మనకి 24,400 లెవెల్స్లో ఉండే అవకాశం ఉంది. అట్లానే థర్డ్ రెసిస్టెన్స్ 25,000 దగ్గర ఉంది. సో క్యామరిల్లా పివోట్ పాయింట్స్ దగ్గర తీసుకుంటే కనుక 22,280, 22,436, 22,592 ఈ లెవెల్స్ కంటే కూడాను ఇప్పుడు దగ్గరగా మార్కెట్ అక్కడే నడుస్తూ ఉంది.
ఫిబొనాచి లెవెల్స్ చూస్తే కనుక 23,330. సో ఇది దీన్ని క్రాస్ చేసి మన ఆల్రెడీ క్రాస్ అయింది మన మార్కెట్ నిఫ్టీ అనేది. సో సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 23,730, థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 24,381. సో వీటన్నిటిని బేస్ చేసుకొని చూసినా కూడాను మనం ఫస్ట్ రెసిస్టెన్స్ క్రాస్ చేయగలిగాము. సో ఫస్ట్ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి సక్సెస్ఫుల్గా మనము అబోవ్ లెవెల్స్లో క్లోజ్ కాగలిగాము Nifty 50 పరంగా. సో దీన్ని బేస్ చేసుకొని చూసినా సరే సెకండ్ రెసిస్టెన్స్ని అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. సెకండ్ రెసిస్టెన్స్ మనం ఫిబొనాచి ప్రకారం చూసినా కానీ 23,730, అట్లానే ఆ తర్వాత రెసిస్టెన్స్ 3 వచ్చేసేసి 24,380. సో ఈ లెవెల్స్ కంటే అబోవ్ లెవెల్స్ మూవ్ అయ్యే అవకాశము బ్రైట్గా కనపడుతుంది ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ని బట్టి చూస్తే. అంటే 23,730 క్రాస్ చేసే అవకాశం మాత్రము ఈ మార్చ్ మంత్లో కనిపిస్తుంది. చూద్దాము ఏం జరుగుతుంది అనేది. ఓకే, దాంతోపాటుగా మన చార్ట్ పరంగా, సో చార్ట్ పరంగా ఏ విధంగా ఉందని కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడి నుంచి ఇది 26,270 ఆ లెవెల్స్ నుంచి కనుక ఈ ఫాలో అయ్యే ట్రెండ్ లైన్ కనుక చూస్తే, సో మనకి ఏదైతే ఫాలో అవుతూ వచ్చిందో అక్కడి నుంచి సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ 1 నుంచి ఫాలో అవుతూ వచ్చింది కదా, ఈ ఫాలో అవుతూ వచ్చిన ట్రెండ్ లైను రెసిస్టెన్స్ ఫేస్ చేయటం, మరలా డ్రాప్ అవుతూ మరలా రెసిస్టెన్స్ ఫేస్ చేయటం, వీటన్నింటినీ కలిపి చూస్తే కనుక ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ని డెసిసివ్గా బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యింది. అంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వడం అనేది టెక్నికల్ పరంగా ప్రైస్ యాక్షన్ పరంగా ఇది పాజిటివ్ ట్రిగ్గర్ అనమాట. సో ఈ ప్రైస్ యాక్షన్ పరంగా చూసినా కూడా మార్కెట్ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఫేస్ చేసే అవకాశం ఉంది, ఇది ఇట్లానే కంటిన్యూ అవుతుందా అని కనుక మనం ఒకసారి జనరల్గా ఇప్పటివరకు మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఆల్మోస్ట్ 21,900 లెవెల్స్ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది కదా. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ వచ్చింది కాబట్టి అంటే సుమారుగా 1,400 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అయింది. సో 1,400 పాయింట్లు అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఒక్క రీట్రేస్ అవడం అనేది కామన్ ఫినామినా. సో ఆ రీట్రేస్ సుమారుగా ఈ ట్రెండ్ లైన్ దగ్గర తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ సపోర్ట్ అంటే 22,800 ఆ 22,800 దగ్గర తీసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మీకు ఇక్కడ రెసిస్టెన్స్ చూడండి. ఇప్పుడు ఏప్రిల్ 2024 అట్లానే మే 2024 ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అట్లానే ఈ 22,800 అనేది జనవరి 27th, అట్లానే ఫిబ్రవరి 17th. సో మల్టిపుల్ టైమ్స్ ఇది రెసిస్టెన్స్ కింద ఫేస్ చేసింది, సపోర్ట్ కింద. ఇక్కడేమో రెసిస్టెన్స్, ఇక్కడేమో సపోర్ట్. సో ఇంత ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది, మ్యాక్సిమం 22,800 వరకు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఈ ట్రెండ్ లైన్ దగ్గరే మరలా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే 23,000 దగ్గర, సుమారుగా 23,000 దగ్గరికి ఒక్కసారి రీటెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే మీరు మార్కెట్ మరలా కిందకు వస్తుంది కదా అని చెప్పేసి రేపు ఎల్లుండి మండే లేదంటే ఈ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన ట్రేడ్స్ నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ 4 days ఎక్స్పైరీ ట్రేడ్స్ ఎక్కువ నడుస్తూ ఉంటాయి. ఆ టైంలో మీకు ఏదన్నా మార్కెట్ ఫాలో అవటం స్టార్ట్ చేస్తే భయపడిపోకండి. మళ్ళీ మార్కెట్ రీట్రేస్ అయ్యే అవకాశం ఉంది యాజ్ లాంగ్ యాజ్ 22,800కి అబోవ్ లెవెల్స్లో ట్రేడ్ అవుతున్నంతసేపు. ఓకే, అది అబ్జర్వ్ చేసుకోండి. ఓకే పోతే రెసిస్టెన్స్ వచ్చేసేసి ఇక్కడ మీరు చూసారా, రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఆగస్ట్ 2024లో, అట్లానే నవంబర్ 2024లో, అట్లానే నవంబర్ 29, 2024. సో ఈ అన్ని డేస్లో కూడాను ఇక్కడ సపోర్ట్గా తీసుకుంది ఏంటంటే 23,900. సో నెక్స్ట్ మనకి 23,900 అనేది ఒక రెసిస్టెన్స్ కింద పనిచేసే అవకాశం ఉంది. సో 23,900, 23,800 ఆ రేంజ్ అనేది రెసిస్టెన్స్ కింద పనిచేసే అవకాశం ఉంది. అది క్రాస్ చేయగలిగితే మనకు మరలా 24,800. సో ఇక్కడి నుంచి 23,900 ఒకటి, 24,800 రెండు. సో ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ క్రాస్ చేయగలిగితేనే మరలా మనకి హయ్యర్ లెవెల్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ 23,900 అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత 24,800 అబ్జర్వ్ చేయండి. ఈ రెండు లెవెల్స్ క్రాస్ చేస్తే మనకి పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఓవరాల్గా బ్రెడ్త్ మాత్రము మీరు చూసే ఉంటారు, మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడాను కంటిన్యూస్గా పాజిటివ్గా మూవ్ అవుతూ వచ్చి కొంతమంది పోర్ట్ఫోలియోస్ గ్రీన్లోకి ఆల్రెడీ టర్న్ అయిపోయి ఉంటాయి. లాస్ట్ 6 monthsలో ఏదైతే మీ ప్రాఫిట్స్ అన్నీ కోల్పోయి మీ పోర్ట్ఫోలియోస్ అన్నీ నెగిటివ్గా మూవ్ అయినాయో, రీసెంట్గా లాస్ట్ 1 weekలో ఈ 1 weekలో మీ పోర్ట్ఫోలియోస్ పాజిటివ్గా గ్రీన్గా టర్న్, కొంతమంది పోర్ట్ఫోలియోస్, అన్ని పోర్ట్ఫోలియోస్ అంటలేదు, కొంతమంది పోర్ట్ఫోలియోస్ పాజిటివ్గా టర్న్ అయ్యి ఉండొచ్చు.
సో దాన్ని బట్టి చూసినా కానీ ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ అనేది పాజిటివ్గా ఉంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈ ఛానల్లో మనం వ్యక్తపరుస్తున్న ఒపీనియన్ మాత్రమే. మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్టులు కాదు. ఇది మా అభిప్రాయం మాత్రమే. మా అభిప్రాయాన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవద్దు. ఆ విధంగా నష్టపోయామని చెప్పేసి తర్వాత ఇబ్బంది పడద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.